సార్ కొంతమంది పేర్లు బాగోలేదని న్యూమరాలజీని కలిసి పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి కలిసి రాక మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం అలా మీ దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? నిన్నేనమ్మా ఒక ఆయన బ్యాంకులో చేస్తాడు, బ్యాంక్ మేనేజర్. ఆయన ఏంటమ్మా? బ్యాంక్ మేనేజరు. నాకు ఆయన పేరు తరుణ్. నా పేరు తరుణ్ అండి, నేను ఫలానా ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. మాట ముందు చెప్తుంటారు గొప్ప న్యూమరాలజిస్ట్ అని. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనకి ఫోన్లో కాంటాక్ట్ చేస్తే నాకు ఇలా పేరు కరెక్ట్ చేసి ఇచ్చాడు. కరెక్ట్ చేసి ఇస్తే నేను ఆయన 2వ తారీఖు పుట్టాడు, డెస్టినీ 7. ఆయన 27వ నెంబర్లో పేరు పెట్టి ఇలా రాసుకోమని చెప్పాడండి. ఇలా చేశాను, నాకు రెటీనా ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 90లో పుట్టాను, ఇంతవరకు పెళ్లి కాలేదు. సరే ఏమండి ఇలా కాదండి, నేను మిమ్మల్ని పర్సనల్గా కలుస్తానండి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్తే పర్సనల్గా కలవాలంటే 10,000 అవుతుంది అని చెప్పాడు. 10,000 అనగానే ఎవడు రాడుగాడు దగ్గరికి. సో రాలేదు, నేను వెళ్ళలేదు. అసలు ఏంటి అని మీ వీడియోలు చూసి మీ దగ్గరికి వచ్చానండి అని చెప్పాడు. అక్కడ నేను అనేది ఏంటంటే ఆయనకి మీరు మేనేజర్ గారు కదా, మీకు ఇచ్చిన పేరు ప్రొడక్షన్ చదివారా అని అడిగా. నాకు తెలియదండి. అసలు మీరు ఫోన్ కొన్నారు కదా సార్, అది ఫోన్ ఉంది ఆయన దగ్గర, ఫోన్ కొన్నారు కదా, ఫోన్ మరి మాన్యువల్ చదివి కొన్నారా చదవకుండా కొన్నారండి? లేదండి, మాన్యువల్ చదివాను. ఫోన్కి మాన్యువల్ చదివారు. మీరు ఆడవాళ్ళు ఏదైనా కుక్కర్ కొనాలంటే మాన్యువల్ చదువుతారు, పాన్ కొనాలంటే మాన్యువల్ చదువుతారు, మీ పేరుకు మాత్రం మాన్యువల్ చదవరా, మీ పేరుకి ప్రొడక్షన్ చదవరా అని ఆయన పెట్టినటువంటి ప్రొడక్షన్, ఆయన పెట్టిన పేరు ఆయన ఫోన్లోనే కొట్టించా. దానిలో క్లియర్గా ఏం రాసి ఉందంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఈ పేరు వల్ల అన్నెసరీ ఎనిమిటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని ఆయన దానిలోనే ఉంది, ఆయన ఫోన్లోనే. అదేంటండి ఇట్లా పెట్టాడండి అంటే తప్పు అయింది కాదండి. అరే నేను డబ్బు ఫీజు కడుతున్నాను, నాకు ఒక పేరు ఇస్తున్నావు, ఆ పేరు ఇంతకుముందు ఒక పేరు ఉంది, దానిలో ఏం తప్పు ఉందో చెప్పాలి కదమ్మా, ఊరినే మార్చేయకూడదుగా. ఏం తప్పు ఉందో నా ఫోన్లో చదివించు, ఏం కరెక్ట్ చేసావో అది కూడా చదివించు, అప్పుడు తీసుకుంటా.